హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈరోజు ఈ వీడియోలో నేను వడియాల గురించి చెప్పబోతున్నాను. వడియాలు ఎలా పెట్టుకోవాలి అని. సో వడియాలకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి 3 ఐటమ్స్. ఏంటి అంటే ఒకటి బొబ్బరిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు. ఈ 3 ఐటమ్స్తోనే అయితే మనం వడియాలు చేసేస్తాం. బట్ మేమైతే ఇక్కడ జస్ట్ 2 ఐటమ్సే తీసుకున్నాం. ఒకటి ఏంటి అంటే బొబ్బరిపప్పు, మినప్పప్పుతోనైతే మేము వడియాలు పెడుతున్నాం. అంటే 2 సేమ్ క్వాంటిటీ తీసుకున్నాం, బట్ వేరువేరు నాన్న కోసం. ఎందుకు అంటే కొంచెం బొబ్బరిపప్పులో ఏమో కొంచెం పొట్టు తక్కువ ఉంది, మినపప్పులో కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి 2 వేరువేరు నాన్న కోసం 2 సేమ్ క్వాంటిటీ తీసుకున్నాం. 500 గ్రామ్స్ 500 గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ అలా 2 సేమ్ క్వాంటిటీ తీసుకున్నాం. మనం వడియాలు పెట్టుకునే ఒక రోజు ముందు మనం శుభ్రంగా కడుక్కోవాలి వాటర్తో 2 సార్లు. వాటర్తో 2 సార్లు కడుక్కున్నాక నానబెట్టుకోవాలి. సో ఇంకేం చేయాలంటే మార్నింగ్ పూట మనం 2 పప్పులని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కొని గాలించడం అంటారు కదా, అలా గాలించి వడగట్టుకోవాలి ఒక 10 మినిట్స్ వరకు. తర్వాత మనం ఆ 2 పప్పులని కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇవన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. తరువాత మనం పచ్చిమిర్చి, దాంట్లో అల్లం, జీలకర్ర వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకున్నాక మనం ఫస్ట్గా పప్పునైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పులో మనం ఈ పేస్ట్ అనేది వేసేయాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసి దీంట్లో తగినంత సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక ఇక మనం వడియాలు అయితే పెట్టుకోవాలి. ఏమంటారు, కవర్ మీద కానీ శారీ మీద కానీ పెట్టుకోవచ్చు. మాకైతే ఇప్పుడు కవర్ అవైలబుల్గా లేదు కాబట్టి మేము శారీ మీద పెడుతున్నాము. చూడండి ఇంత చిన్నగా మనం వడియాలు అయితే పెట్టుకోవచ్చు. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వడియాల కర్రీ అని చాలా ఇష్టం. మీలో ఎంతమందికి వడియాల కర్రీ ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో చూడండి దీంట్లో ఇలా పెట్టేసుకున్నాక ఇక కొంచెం ఎండినాక మనం తీసేసుకోవచ్చు. లాస్ట్ వీడియో వరకు చూసేయండి. బాయ్.